హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు రాయలసీమ స్పెషల్ రెసిపీ రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక 2 గంటల పాటు బియ్యంని నానబెట్టుకోవాలి. దీనికోసం సోనా మసూరి లాంటి బియ్యం తీసుకోకూడదు, లావుగా ఉన్న బియ్యం మాత్రమే తీసుకోవాలి. ఈ రాగి సంగటి కోసం నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయకూడదు. నేను ఇత్తడి పాత్రను తీసుకుంటున్నాను. దాంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని దీంట్లో వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ అన్నంని గంటెతో కొంచెం మ్యాష్ చేసుకోవాలి. అన్నం మెత్తగా అయిన తర్వాత ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండి వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనిని కలపకుండా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీనిని కలుపుకునేటప్పుడు ఒక పెద్ద గంటె తీసుకోండి. దీనిని మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి. ఈ ఉండలు చుట్టుకునేటప్పుడు మీకు కావాలి అనుకుంటే కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చుట్టుకోవచ్చు. సో చూసారు కదా, రాయలసీమ స్పెషల్ రెసిపీ. దీన్ని మటన్తో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.